హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వరకు ఉన్న ట్రైలర్ను మించి చావాను కూడా మించి ఉండబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. 1000 కోట్ల వరకు కలెక్షన్స్ కూడా రావచ్చు అంటున్నారు. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే అమ్మా. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించడం, అట్లానే ట్రైలర్ కూడా చూసుకుంటే మనకి చాలా కొత్తగా కనిపిస్తుంది సార్ యాక్చువల్లీ. సో బాహుబలి లా కనిపిస్తుంది. సో ఏం చెప్తారు అసలుకి మీరు? పవన్ కళ్యాణ్ కనిపిస్తేనే పిచ్చైపోయే జనాలు ఉన్నారు కదండి. అంటే ఆయన స్వాగ్ కానీ, ఆయన ఒక స్టైల్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్కే చాలామంది ఫ్యాన్స్. ఎందుకంటే నవరసాల్లో అన్ని రసాలు పండించలేని ఆయనే స్వయంగా ఒప్పుకుంటాడు. నేను ఒక అమితాబ్ బచ్చన్ లాగా, ఒక చిరంజీవి లాగా, ఒక రజనీకాంత్ గారి లాగా, లేదా ఒక బాలయ్య గారి లాగా నేను పెద్ద నటుడిని కాదు, వాళ్ళలాగా నేను సూపర్ స్టార్ని కాదు అని సవినయంగా చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్తూనే అంటే మనం అబ్జర్వ్ చేసినా కూడా కామెడీ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఒక విధంగా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే హీరో అనేవాడు కామెడీ ఎంత బాగా పండించగలడు, హీరో అనేవాడిని ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడుగా, ఒక బ్యావర్స్గా, తల్లి తండ్రికి పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరిగేవాడిలా, ఇట్లా చాలా సినిమాలు మనం చూసాం. ఒక తమ్ముడు కానీ కొన్ని సినిమాల్లో. సో అట్లాంటి హీరోయిజం వచ్చిన తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి బిజీ అయిపోయి చేయట్లేదు. కానీ ముందు ఈ 3 ఒప్పుకున్నారు. ఏది ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే వీటన్నింటిలో ముందు హరిహర వీరమల్లు వస్తుంది, జాగర్లమూడి క్రిష్ గారు డైరెక్షన్లో. అయితే ముందు అనుకున్న కథ ప్రకారం ఏంటంటే ఒక ముస్లిం పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి హరిహర వీరమల్లు అనేవాడు ఎలా ఎదుర్కొన్నాడు, ఒక దాన్ని ఏమంటారు, ఆ ట్రైలర్లు కూడా మనం చూడొచ్చు. ఎంతవరకు మేకల్ని వేటాడే పులిని చూసుంటావు, బట్ పులుల్ని వేటాడే బెబ్బుల్ని ఎప్పుడైనా చూసావా అని అంటాడు. అంటే ఆయనలో మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో ఏదో ప్రజలకు సేవ చేద్దామో లేదా రాజకీయాల్లోకి రాద్దామో అని ఒక తాపత్రయంతో ఇటు వచ్చేసాడు. సో ఇప్పుడు ఏం రత్నం గారికి ఇంత సినిమా ల్యాగ్ అవ్వడం, సినిమా షూటింగ్ ల్యాగ్ అవ్వడం, డిలే అవ్వడం, నష్టం అవ్వడం వల్ల రీసెంట్గా 1 month బ్యాక్ ఒక 11 కోట్లు తిరిగి కూడా ఇచ్చాడు ఆయన ఏం రత్నం గారికి. ఏం రత్నం అంటే ఒకప్పుడు సూర్య మూవీస్ బీభత్సమైన డైరెక్టర్ శంకర్ గారు లాంటి వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ఆయన ఎలివేట్ చేసిన సినిమాలు చాలా చేశారు. గతం స్టార్టింగ్లో జీన్స్, బాయ్స్ లాంటి సినిమాలు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలను కూడా ఏం రత్నం గారు ప్రొడ్యూస్ చేసినవి. అయితే వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ ఏదో సంథింగ్ 7/G బృందావన కాలనీ ఒక ఆయన హీరో, ఇంకో ఆయన డైరెక్టర్. జ్యోతికృష్ణ ఎవరు డైరెక్టర్ అనుకుంటా. ఆ జ్యోతికృష్ణ అనేవాడు మిగతా క్రిష్ గారు వేరే ప్రాజెక్ట్కి బిజీ వెళ్ళిపోవడం, ఈయన కొంత పాటు పూర్తి చేశారంట. అయితే ఇప్పుడు ఏం రత్నం గారు దాని ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే చావాని మించి ఉండబోతుంది ఈ సినిమా, మీరు రాసి పెట్టుకోండి అన్నాడు ఆయన. ఓకే, ఆల్రెడీ చావా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. వచ్చి ఒక్కసారి ఎలా అయిపోయింది, ప్రభంజనం అయిపోయింది. ఎట్లాంటి ప్రభంజనం, శివాజీ మహారాజ్ గారి అబ్బాయి సంభాజీ మహారాజ్ పరిపాలన ఎలా ఉండేది, ఎలా ఎదుర్కొన్నాడు, ఎలాగ ముస్లిమ్స్తో ముస్లిం రాజు అయిన మన ఔరంగజేబుతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఒక పెద్ద ప్రభంజనం అయిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీగా మీరు తీసుకోవడానికి లేదు. అప్పుడు వాళ్ళ మొఘళ్ళ పరిపాలన అలా ఉండేదని చెప్పే ఉద్దేశం తప్ప మరలా ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే తత్వం కాదు. బట్ చరిత్ర తెలియాలి, చరిత్ర తెలుసుకోవాలి. శివాజీ మహారాజ్ ఎన్నాళ్ళు పరిపాలించారు, ఆయన ఎలా చనిపోయారు, తర్వాత వచ్చిన వారు ఎవరు, చోళులు ఎవరు, పల్లవులు ఎవరు, విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణదేవరాయలు ఎవరు, ఇవి కదా ఉండాల్సింది పాఠ్యం. అవి లేవు అనే ఉద్దేశంలో సోషల్ మీడియాలో కొన్నేళ్లుగా వైరల్ అవుతున్న అంశాలని ఒక నిజంగా గ్రేట్ డైరెక్టర్ చావా అంటే సింహం పిల్ల అనే పేరుతో తీసాడు. అది ఎట్లా సైలెంట్గా అసలు ఎంత ఎమోషనల్ హిట్ అయిపోయిందంటే, ఓహో మన కోసం, భారతీయుల కోసం సంభాజీ మహారాజ్ ఇన్ని పాట్లు పడ్డాడు, ఇన్ని ఇబ్బందులు పడ్డాడా, మొఘళ్ళ చేతిలో ఎంత అవస్థ పడ్డాడా మన కోసం అని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 20 minutes సినిమా ఉంటుందండి. ఇంకా భయంకరం అంటే భీభత్సంగా ఉంటుంది సినిమా, ఆయన డైలాగ్స్ కానీ అది కూడా. సో ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ అనే పవన్ కళ్యాణ్ అంటాను, హరిహర వీరమల్లు, ఆ వీరమల్లు అనేవాడు ఎట్లాగా ఎదుర్కొన్నాడు, అప్పుడు ఉండే తురుష్కుల దండయాత్ర కానీ లేదా మొఘళ్ళు దండయాత్రకు సంబంధించి కానీ ఆ టైంలో చాలామందికి రక్షణ కవచంగా ఎలా నిలబడ్డాడు,
పులుల్నే వేటాడే బెబ్బులుగా ఎలా తయారయ్యాడనేది కాన్సెప్ట్. మీరు అన్నట్టు బాహుబలి టైపుగా యుద్ధాలు అప్పుడు అన్నీ గన్స్ లేవుగా, కత్తులేగా, కత్తులు, బల్లేలు, బరిసెలు ఇవే కదా. సో వీటితోనే ఎలా యుద్ధం చేశారు, ఉన్న జనాలకి ఎలాగా ఉత్సాహపరుస్తూ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేలాగా యుద్ధంలో చేరేలాగా చేశారనేది ఇది మెయిన్. తను నిధి అగర్వాల్ కూడా మంచి భూమిలో ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా. ఇప్పుడు మళ్ళీ ఆమెకి మంచి బ్రేక్ రాబోతుంది ఈ సినిమా ద్వారా. సో ఆమెకు కూడా ఒక వీరుడిగా, ఒక సైనిక వీరుడిగా మాట ఇచ్చిన దాన్ని ఆ యువరానికి, ఆ మహారానికి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టాడు అనేది కూడా ఒక కాన్సెప్ట్. అంటే ఏం రత్నం అనే ఒక దర్శక నిర్మాతనే చెప్పాలి ఒక విధంగా. ఎందుకంటే దర్శక నిర్మాత అంటే ఇప్పుడు లైక్ దిల్ రాజు గారు లాగే సినిమా స్టోరీ వినగానే ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, అట్లా కొద్ది మందే ఉన్నారు మనకి ఇండస్ట్రీలో. అంటే చాలా మంది ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు ఆలోచిస్తారు, బట్ ఎవరు ఫెయిల్ అయ్యే సినిమా తీయాలనుకోరుగా, ఫ్లాప్ అవ్వే సినిమాలు తీయాలనుకోరు. సో ఈయన కూడా ఆ కథ విన్నప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం, ఏంటి పవన్ కళ్యాణ్ గారు. సో దట్టు వకీల్ సాబ్ లాంటి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా హేమరత్నం గారు పక్కనే ఉన్నారు. అప్పటికి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఆ ఆడియో ఫంక్షన్లో కూడా బండ్ల గణేష్ మాట చెప్పారు, ఎవరెవరో సారా కొట్లు పెట్టుకుంటారు, కాంట్రాక్ట్లు చేసుకుంటారు, బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకుంటారు, వాళ్ళందరూ ప్యాకార్డ్ క్లబ్బులు నిర్వహించుకుంటారు, మా బాసుకు వచ్చింది ఒకే ఒక విద్య సినిమాలు తీస్తే తప్ప, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గణేష్ చెప్పాడు ఆవేశంగా, కానీ అది కరెక్టే, నాకు ఇది ఒకటే తెలుసు అబ్బా, నేను సినిమాలు తప్ప ఏం చేయలేను, అందుకు మళ్ళీ నా టీంని బతికించుకోవాలని, నేను రాజకీయాలుగా కొనసాగాలన్నా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది, అందుకే చేశానని కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకున్న అప్పుడు బండ్ల గణేష్ పక్కన హేమరత్నం గారు కూడా ఉన్నారు ఆడియో ఫంక్షన్లో. ఆయన కూడా అదే చెప్పారు, అప్పటికి నేను కళ్యాణ్ బాబు గారితో సంతకం అగ్రిమెంట్ చేసుకున్నాం హరిహర వీరమల అనే సినిమాకి. ఎప్పటి నుంచో వినిపిస్తుంది, టైటిల్ కూడా చూడండి, అంటే సరైన తెలుగుదనం ఉట్టిపడేలాగా, లేదా ఒక భారతీయత ఉట్టిపడేలాగా ఉంటుంది టైటిల్, హరిహర వీరమల్లు. హరిహరలు అంటే శివుడు విష్ణువు ఇద్దరు కలిస్తే ఒక వీరమల్లు. అంటే అంత పవర్ఫుల్ నాయకుడు, పవర్ఫుల్ వీరుడు, పవర్ఫుల్ సైనికుడు, అర్థమవుతుందా. సో అట్లాగా అటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇప్పుడు అంత విజువల్ ఎఫెక్ట్స్ CGI వచ్చాయి కాబట్టి దాన్ని చాలా అద్భుతంగా కూడా చిత్రీకరించారు. ఈవెన్ మనకి చార్మినార్ ముందు కూడా, ఒకప్పుడు చార్మినార్ ఎలా ఉండేది, చార్మినార్ చుట్టూ ఉండేవి కాదు కదా, 4 వైపులు 4 చిన్న కోటలాగా ఉండేవి, ఓపెన్గా పాత బస్తీ ఎలా ఉండేదో అలాగా దాన్ని CGI ద్వారా క్రియేట్ చేసి చూపిస్తూ ఎట్లా పోరాడాడు అనే దాని మీద అవుతుంది. ఒక విధంగా నవాబుల పరిపాలనని ఎదిరించినట్టే. నవాబుల పరిపాలన కూడా రజాకారులు ఎంత దారుణంగా హింసించారని మొన్న ఈ మధ్యన రజాకార్ ఫైల్స్ ఏవి కూడా వచ్చాయి కదా, కాశ్మీర్ ఫైల్స్ సినిమా హిట్ అయిన తర్వాత రజాకార్ ఫైల్స్ ఎలాగైతే వచ్చాయో అట్లాంటి రజాకారుల్ని, నవాబుల యొక్క దుర్మార్గపు పరిపాలనని ఎదుర్కొనే ఒక వీరుడు కథే హరిహర వీరమల్లు. సో హేమరత్నం గారు ఎప్పుడైతే చావాకు మించి అన్నారో, చావా కూడా 1000 crores కలెక్షన్లో చేరింది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో రష్మిక గురించి కూడా చాలామంది గొప్పగా చెప్పారు. వరుసగా పుష్ప 2 తర్వాత చావా, తర్వాత యానిమల్, ఇట్లా అన్ని బ్లాక్ బాస్టర్లో కూడా రష్మిక ఉంటుంది. సో రష్మిక ఉంటే ఇంకా 1000 crores క్లబ్లో చేరిపోయినట్టే అని కూడా అనుకున్నారు. అలాగా చావా 1000 crores క్లబ్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం కళ్ళు కాయలు కాచేలా చూసే ఫ్యాన్స్కి ఆయన తెర మీద కనబడితే చాలు కదండి. ఇంకా దానికి తోడు మంచి సబ్జెక్టుతో వస్తున్నారు. ఇంకా 1000 crores ఎంత చెప్పండి. దట్టు ఆయన అప్పుడే గెస్ట్ చేసి ఖుషీ లాంటి సినిమాలు కూడా మీరు హిందీలో రిలీజ్ చేయండి అని కూడా చెప్పాడండి పవన్ కళ్యాణ్. బట్ అప్పుడు వీళ్ళు డేర్ చేయలేదు, ఎందుకులే అని చేయలేదు. అప్పుడు హిందీలో రీమేక్ చేశారు, అది వేరే విషయం. సో అట్లా అంటే ఆ ముందు చూపు కూడా ఉండాలి కదా. ఆ ముందు చూపు ఉన్న హీరోలో ఉంది, ముందు చూపు ఇప్పుడు హేమరత్నం గారు కూడా ఉంది కాబట్టి ఎంత లేట్ అయినా దాన్ని పట్టుబట్టి రిలీజ్ చేస్తున్నారు. అనుకున్న డేట్ ప్రకారం అయితే జూలై 24 రిలీజు, గ్రాండ్ రిలీజ్. డిప్యూటీ సీఎం పవర్ స్టార్గా ఖచ్చితంగా. అంటే సినిమా ఎలా ఉంది, హిట్ ఫట్ గురించి మనకు చెప్పలేం, ఖచ్చితంగా బాగుంటుంది. కలెక్షన్సే మాట్లాడతాయి కాబట్టి ఇంకా ఆయన ఇంచుమించు ఒక 6-7 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ.